తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల సర్వే చేసి దాదాపు ఆ నివేదిక వచ్చి 7-8 నెలలు గడుస్తూ ఉంది. నేను 3 తారీఖు ఏప్రిల్ 2025న ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కులాలు గ్రామీణ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ నివేదిక ఇవ్వాలని చెప్పి నేను ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. 5 నెలలు గడిచింది. ఇప్పటి వరకు ఆ లేఖకు సంబంధించినటువంటి ఏ ప్రత్యుత్తరం నా దగ్గరికి రాలేదు. రాకపోగా సమాధానం లేదు. దీంతో నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రివిలేజ్ నోటీసు ఇప్పుడే శాసనమండలి చైర్మన్ గారి కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఒక శాసనమండలి సభ్యుడిగా నాకు ఆ సమాచారం తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఉంది, తెలపాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. బాధ్యతను విస్మరిస్తున్నటువంటి అధికారుల పైన నేను ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఆ ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళి ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తామని మండలి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను పోతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎక్కడికక్కడ మేము చేరుతాం అనడంతో పబ్లిక్ గార్డెన్లో ఇప్పుడు చేరికలు పెట్టుకున్నాం. శేర్లింగంపల్లి నుంచి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నటువంటి ఏది 42% రిజర్వేషన్ విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి పిటిషన్లు ఇక్కడ హైకోర్టులో దాఖలు చేయబడ్డాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఆ సందర్భంలో మరి మాకి అన్నప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు ఈడబ్ల్యూఎస్ఏ రిజర్వేషన్? అందుకోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కథ తేల్చడం కోసమే ఇవాళ ఆ నివేదిక రాబట్టడం కోసమే ఇక్కడ రావడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.